చంటిని కాపాడిన అమ్మాయి చంచలమ్మ దగ్గరికి వస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న చంచలమ్మని చూసి పిలిచారా అండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంచలమ్మ అయితే భోజనం తినడం కోసమని నిన్ను ఇలా పిలిచాను రా భోజనం చేద్దాం గాని అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అమ్మాయి మాత్రం లేదండి నేను భోజనం చేయడానికి ఇష్టపడటం లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. నేను మీ ఇంట్లో ఉన్న అమ్మాయిలాగా ప్రవర్తిస్తూ ఉంటే మీరు మాత్రం నా కోసం భోజనం చేయకుండా అలా వెయిట్ చేస్తున్నారు కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంచలమ్మ అతిథి దేవో భవ అంటారు కదా, అందుకే మీకు ముందు భోజనం పెట్టి తర్వాత మేము తింటామని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అమ్మాయి మాత్రం ఏంటండి అలా మాట్లాడుతున్నారు, నేను మీ ఇంట్లో ఉన్న అమ్మాయిలాగా కలిసిపోతూ ఉంటే మీరు నన్ను ఇంకా ఒక అతిథిలాగా ట్రీట్ చేస్తున్నారా, నాకు అలా నచ్చడం లేదు, నేను ఇక్కడి నుండి వెళ్ళిపోతాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న చంచలమ్మ మాత్రం సరే సరే ఇక నుండి నువ్వు కూడా మా ఇంట్లో ఒక అమ్మాయి లాగానే ఉంటావు, నిన్ను కూడా మా ఇంట్లో మనిషిలాగానే ట్రీట్ చేస్తాము అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అమ్మాయి అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. అమ్మయ్య మీరు ఇప్పుడు నన్ను ఇంట్లో ఉన్న అమ్మాయిలాగా ట్రీట్ చేస్తున్నారు, నాకు అదే చాలు, ఇక మీదట మీరు మీ కోడలు సింధూరాన్ని ఎంత ప్రేమగా చూస్తున్నారో నాకు కూడా అంతే ప్రేమను పంచాలని నేను కోరుకుంటున్నాను, మీకు కోడలి సింధూరా మీద మీకు ఎంత ప్రేమ ఉందో నా మీద కూడా అంతే ప్రేమ ఉండాలని నేను కోరుకుంటున్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఆ అమ్మాయి వైపు అలా చూస్తూ ఉండిపోతారు. ఏంటి ఈ అమ్మాయి ఇలా మాట్లాడుతుంది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న అమ్మాయి మాత్రం అవునండి మీ కోడలి సింధూర మీద మీరు ఎంత ప్రేమ చూపిస్తున్నారో అది నాకు బాగా అర్థమయ్యింది, నా మీద కూడా అంతే ప్రేమ చూపిస్తూ ఉంటే నాకు చూడాలని ఉంది, ఆ ప్రేమలో నేను కూడా ఉండాలని ఉంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంచలమ్మ మాత్రం ఒక్కసారిగా షాక్ అయిపోయి అలా అక్కడ ఉన్న అమ్మాయిని చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న సింధూర మాత్రం ఏంటి ఈ అమ్మాయి వచ్చిన నుండి ఏదో తేడాగా అనిపిస్తుంది అని చెప్పేసి అయితే అనుకుంటూ అలా చూస్తూ ఉండిపోతుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.